అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి ఈ అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణం కోసం ఒక హై లెవెల్ కమిటీని ప్రభుత్వం వారు అపాయింట్ చేయడం జరిగింది. ఆ కమిటీలో మెంబర్స్గా ఉన్నటువంటి సిడబ్ల్యూసి సిఈ గారు అండ్ రిటైర్డ్ జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గారు అండ్ హైడ్రాలజీ సిఈ గారు, డిజైన్ సిఈ గారు రావడం జరిగింది. కూలంకషంగా మనకి సైట్లో విషయాలు అండ్ కింద ఫౌండేషన్ రాక్ విషయాలు అండ్ హైడ్రాలజీకి సంబంధించినటువంటి వాటర్ అవైలబిలిటీ అండ్ ఫ్లడ్ కండిషన్స్ అన్నీ స్టడీ చేయడం జరిగింది. ఇవన్నీ స్టడీ చేసిన తర్వాత మనం రిపోర్టు సిడబ్ల్యూసీకి పంపించుకుని రిజల్ట్స్ అప్రూవ్ చేసిన తర్వాత తొందరలోనే మనం వర్క్ రీస్టార్ట్ చేసి వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. గత మహానాడులో రాజంపేటకి మాట ఇచ్చిన విధంగా అన్నమయ్య ప్రాజెక్ట్ పునర్నిర్మాణం అనేటువంటిది చేపట్టడం జరుగుతుందని చెప్పిన వెంటనే దీనికి సంబంధించిన అన్ని పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతూ ఉన్నాయి. ఈ డ్యాముకు సంబంధించినటువంటి డిజైన్ వేసుకున్న తర్వాత ఈ డ్యామును ప్రభావితం చేసేటటువంటి అన్ని డిపార్ట్మెంట్లు, భూగర్భ జలాలు, తర్వాత ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంటు, రాక్, అన్ని హైడ్రాలిక్, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఎక్స్పర్ట్స్ను ఇంక్లూడింగ్ కేంద్ర జలవనరుల శాఖకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరితో కూడా ఒక కమిటీని వేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇప్పుడు జరిగినటువంటి తప్పులు జరగకుండా ఇంకా ఘనంగా ఈ ప్రాజెక్టుని ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఏ విధంగా డిజైన్ చేయొచ్చు, దానికి ఉన్నటువంటి టెక్నికల్గా ఎన్నెన్ని అంశాలు ప్రభావితమవుతాయి, ఏ విధంగా చేయొచ్చు అనే దాని మీద స్టడీ చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నిపుణుల కమిటీని ఏర్పాటు జరిగింది. ఆ నిపుణుల కమిటీ నిన్నంతా కూడా కూర్చొని కడపలో సమావేశాలు నిర్వహించారు. ఇవాళ ఫీల్డ్కి వచ్చారు, ఫీల్డ్ విజిట్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యి త్వరలోనే ఇది టెండర్ల దశకు చేరుకొని త్వరితగతిన మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ అన్నమయ్య డ్యామ్ పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిపుణుల బృందం గతంలో ఉన్నటువంటి డ్యామ్ గేట్లు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని ఏ విధంగా పునర్నిర్మించాలా, దాన్ని ఏ విధంగా బలపరచాలి, యంత్రాలు ఏ విధంగా ఉన్నాయి, కొట్టకపోయినటువంటి మట్టి కట్టని స్థానంలో ఏ విధంగా నిర్మిస్తే బాగుంటుందని ఇవాళ అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి టెక్నికల్ కమిటీ ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా పరిశీలించి ఒక నిర్ధారణకు రావడం జరిగింది. త్వరలోనే అన్నమయ్య డ్యామ్ని ఈ రాజంపేట ప్రాంత ప్రజలందరూ కూడా దీని యొక్క లాభాలని, వాళ్ళ యొక్క కళని నిజం చేసుకునేటటువంటి సమయం వచ్చిందని తెలియజేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.